3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రూనై, దారుసలాం, సింగపూర్లకు బయలుదేరి వెళ్లారు. సుల్తాన్ హాజీ హసలాల్ బోల్కీ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ బ్రూనై, దారుసలాంలో పర్యటిస్తున్నారు. ప్రధాని మోదీ బ్రూనై పర్యటన భారత ప్రధాని చేసే తొలి ద్వైపాక్షిక పర్యటన. ఆ తర్వాత సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆహ్వానం మేరకు సింగపూర్ వెళ్లనున్నారు. ఈ ప్రయాణం సెప్టెంబర్ 4, 5 మధ్య ఉండనుంది. యూపీకి చెందిన ఓ తల్లి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తోడేలుతో పోరాడి తన కుమారుడిని రక్షించుకుంది. భరూచ్లోని హార్డీ ప్రాంతంలో 5 ఏళ్ల బాలుడు పరాజ్ తన కుటుంబ సభ్యులతో కలిసి నిద్రపోతుండగా ఓ తోడేలు దాడి చేసి ఎత్తుకు వెళ్లింది. ఇది గమనించిన అతడి తల్లి మరో ఆలోచన లేకుండా వెంటనే మంచం మీద నుంచి తోడేలు పైకి దూకింది. అత్యంత చాకచక్యంతో దాని మెడను గట్టిగా నొక్కిపెట్టింది. ఉక్కిరి బుక్కిరి అయిన ఆ తోడేలు పరాస్ను వదిలిపెట్టింది. సుమారు 50 రోజుల నుంచి భరూచ్ సహా మరికొన్ని జిల్లాల్లో తోడేళ్లు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్న వారి ఇళ్లను కూల్చేస్తూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న బుల్డోజర్ న్యాయంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అల్లర్ల కేసులో నిందితుల ఆస్తులను కూల్చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. కేవలం నిందితుడు అయినంత మాత్రాన ఇల్లు ఎలా కూల్చేస్తారు? దోషిగా తేలినప్పటికీ కూల్చేయడం కుదరదు అని జస్టిస్ బిఆర్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాలను కోర్టు రక్షించబోదని, ఇందుకు సంబంధించిన కొన్ని మార్గదర్శకాలు తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. మహిళలపై రేప్, హత్యలకు పాల్పడే వారికి ఉరిశిక్ష విధించేందుకు ఉద్దేశించిన అపరాజిత మహిళా అండ్ శిశు బిల్లును పశ్చిమ బెంగాల్ శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కోల్కతా వైద్య విద్యార్థి అత్యాచారంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువచ్చింది. దేశంలో కుల గణనకు ఆర్ఎస్ఎస్ మద్దతు ప్రకటించింది. హిందూ సమాజంలో కులం, కుల సంబంధాలు అనే సున్నితమైన అంశం ఉంది. నిర్దిష్ట సమాజం లేదా కులానికి అందించే అన్ని సంక్షేమ పథకాలను ప్రత్యేక శ్రద్ధతో అమలు చేయాలనేది ఆర్ఎస్ఎస్ అభిప్రాయం. ఇందుకోసం ప్రభుత్వానికి గణాంకాలు కావాలని అన్నారు. అయితే ఎన్నికల ప్రయోజనాలకు, రాజకీయ లబ్ధికి ఈ గణాంకాలను దుర్వినియోగం చేయరాదు అని సునీల్ అంబేకర్ వ్యాఖ్యానించారు. పంట ఉత్పత్తుల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్న ప్రధాని డిమాండ్తో శంభూ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులతో సుప్రీంకోర్టు చర్చల కోసం కమిటీని నియమించింది. పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నవాబ్ సింగ్ నేతృత్వంలో 5 సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వారం రోజుల్లోగా శంభూలోని రైతులతో సమావేశం కావాలని ఆదేశించింది. రైతులతో చర్చించి వారు హైవేపై అడ్డుగా పెట్టిన ట్రాక్టర్లు, ట్రాలీలను తొలగించేలా ఒప్పించాలని సూచించింది. బీహార్లో అతి వేగం కారణంగా కేంద్ర మంత్రి లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్ వాహనానికి ఈ చలానా జారీ అయింది. చిరాగ్ పాస్వాన్ ప్రయాణిస్తున్న వాహనం బీహార్లోని హాజీపూర్ నుంచి చంపారణ్కు జాతీయ రహదారిపై వెళ్తుండగా ఈ చలానా జారీ అయింది. పరిమితికి మించి వేగంగా వెళ్తుండగా గుర్తించిన ఈ డిటెక్షన్ సిస్టమ్ ఆయన వాహనానికి ఆటోమేటిక్ చలానా జారీ చేసినట్లుగా తెలుస్తోంది. కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ 2022 సివిల్ సర్వీస్ పరీక్షకు సంబంధించి తప్పుదోవ పట్టించేలా ప్రకటన ఇచ్చినందుకు శంకర్ ఐఏఎస్ అకాడమీకి 5 లక్షల రూపాయల జరిమానా విధించింది. అకాడమీలో ఇచ్చిన ప్రకటనలో ఆల్ ఇండియా స్థాయిలో ఎంపికైన 933 మందిలో 336 మంది తమ అకాడమీలో శిక్షణ పొందారని, 40 మంది టాప్ 100లో ఉన్నారని పేర్కొన్నారు. దీనిపై సీసీపీఏ విచారించగా సివిల్స్లో ఎంపికైన అభ్యర్థులు శంకర్ ఐఏఎస్ అకాడమీలో ఎంపిక చేసుకున్న కోర్సులకు సంబంధించి ఇచ్చిన సమాచారం తప్పని తేలింది. వందే భారత్ స్లీపర్ ట్రైన్ కోసం బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ కంపెనీలో తయారు చేస్తున్న బోగీల నమూనా ఫోటోలను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ విడుదల చేశారు. ఈ రైలు 3 నెలల్లో ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. రైల్లో మొత్తం 16 బోగీలు ఉంటాయని చెప్పారు. మధ్యతరగతిని దృష్టిలో పెట్టుకుని ఈ రైలును రూపొందిస్తున్నారని వివరించారు. వందే భారత్ స్లీపర్ రైలు బోగీల్లో ఆక్సిజన్ సరఫరా, వైరస్ వ్యాప్తిని నియంత్రించే వ్యవస్థలతో పాటు దివ్యాంగుల కోసం ప్రత్యేకమైన టాయిలెట్లు, వేడినీటి సదుపాయం, అగ్ని నిరోధక వ్యవస్థ, ఇంకా చాలా వస్తువులు ఉంటాయని చెప్పారు.